వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆలయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్న హిందూ సమాజం స్థానిక అధికార యంత్రాంగంపై జరిగిన న్యాయ పోరాటంలో మొదటి రౌండ్లో విజయం సాధించింది. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పీటర్ బరో నగర కౌన్సిల్ భారత హిందూ సమాజ్ ఆలయ భవనాన్ని ఇస్లామిక్ మసీద్ సమూహానికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ చర్యను హిందూ భక్తులు వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫోర్టుహమ్ ఈ అమ్మకంపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆలయ సమూహం కౌన్సిల్ వారి కేసులను లిఖితపూర్వకంగా దాఖలు చేసిన తర్వాత తదుపరి ఏం జరుగుతుందో కోర్టు ఇప్పుడు నిర్ణయిస్తుంది. కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్లు మాకు తెలుసు. ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలో పాల్గొంటామని చెప్పారు. గత నెలలో కౌన్సిలర్లు లక్షలాది పౌండ్ల రుణాన్ని తొలగించే ప్రయత్నంలో ఆలయం ఉన్న నగరంలోని న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ ని విక్రయించడానికి ఓటు వేశారు. రహస్య బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత హిందూ భక్తులకు వారి బిడ్డింగ్ ఓడిపోయిందని తెలిపారు. కొనుగోలుదారుడు ఈ గుర్తింపును వెల్లడించడానికి కౌన్సిల్ పదే పదే నిరాకరించింది. కానీ బీబీసీ చూసిన కోర్టు పత్రాలు అది నగరంలోని ఖాదీజా మసీద్ అని నిర్ధారించాయి. బీబీసీని సంప్రదించినప్పుడు కౌన్సిల్ దీన్ని ప్రస్తావించలేదు. కానీ ఒక ప్రకటనలో మసీదు తనను తాను ఇష్టపడే బిడ్డింగ్ గా పేర్కొంది. ఆలయ ప్రతినిధి ఒకరు ఇంజెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని పేర్కొన్నారు. చర్యలను చర్చల ద్వారా నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మాకు సమయం, డబ్బు ఆదా చేస్తుంది అని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం చర్చల్లో పాల్గొనడానికి నిరాకరించింది. అది దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ప్రతినిధి కౌన్సిల్ ని విమర్శించారు. మా పోరాటం మసీదుతో కాదు, మా పోరాటం కౌన్సిల్ తో ఉంది అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కౌన్సిల్ ఒక ప్రకటనలో ఈ విషయంలో అన్ని ప్రభావిత పార్టీలతో కౌన్సిల్ అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు అని తెలిపింది. కొనసాగుతున్న చట్టపరమైన చర్యల కారణంగా ఈ దశలో వివరాలపై మేము వ్యాఖ్యానించడం సముచితం కాదు అని మసీదు ప్రతినిధి తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరించడం, సమాజ ఐక్యతకు మద్దతు ఇవ్వడం, కౌన్సిల్ అన్ని ప్రభావిత పార్టీలతో నిర్మాణాత్మకంగా పనిచేయడంపై మా దృష్టి కొనసాగుతుంది అని వారు చెప్పారు. దశాబ్దాల స్వచ్ఛంద కృషి, సాంస్కృతిక విద్య, ఆధ్యాత్మిక మద్దతును సులభంగా బరువును స్కోరింగ్ నమూనాలను తగ్గించలేమని ఆలయ నాయకులు వాదిస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత హిందూ సమాజ్ ఆలయానికి నిలయంగా ఉంది. టర్బరో కమ్యూనిటీ కాంప్లెక్స్ అమ్మకాన్ని ఆపడానికి హైకోర్టు న్యాయమూర్తి నాటకీయంగా జోక్యం చేసుకోవడంతో వేలాది మంది భక్తులకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అసాధారణంగా ప్రత్యక్ష తార్కికంలో కౌన్సిల్ స్వయంగా కమ్యూనికేషన్లు నిర్వహించడం అత్యవసర జోక్యానికి దోహదపడిందని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాది ఈ పరిస్థితిని తనపైకి తెచ్చుకున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఫోర్డుహమ్ రాశారు. కౌన్సిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు అందుకొని ఆందోళనను అంగీకరించిందని ఆయన గుర్తించారు. సాధారణంగా కోర్టు ఒకవైపు మాత్రమే విన్న తర్వాత మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి వెనకాడుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే తక్షణ జోక్యం లేని పక్షంలో బహిర్గతం చేయని చర్చల ద్వారా చట్టపరమైన సవాళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన తేల్చారు. ఇది ఒక హోల్డింగ్ ఆర్డర్ అని ఆయన పేర్కొన్నారు. బలమైన ప్రాథమిక అభిప్రాయ కేసు ఉందని, కోర్టు వివాదాన్ని సరిగ్గా అంచనా వేసే వరకు సౌలభ్యం, సమతుల్యత ఆస్తిని రక్షించడానికి అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ లో 1986 నుంచి భారత్ హిందూ సమాజ్ ఆలయం ఉంది. పీటర్ బరో కేంబ్రిడ్జ్ షైర్, నార్ఫోక్, లింకన్షైర్, లిసెస్టర్ షైర్తో సహా పొరుగు కౌంటీల్లో 14,000 మందికి సేవలు అందిస్తుంది. 2 వారాల క్రితం ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి వారి 2వ బిడ్ విఫలమైందని తెలుసుకున్న తర్వాత తమ హృదయం విరిగిపోయిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం అనేక సంవత్సరాల నిధుల సేకరణ తర్వాత 1.3 మిలియన్లు ఇచ్చినప్పటికీ దాని బడ్జెట్ ని సమతుల్యం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కౌన్సిల్ క్యాబినెట్ ఆస్తిని ఒక తెలియని బిడ్డర్ కు విక్రయించడానికి ఓటు వేసింది. ఆ సమయంలో ఆలయ ఉపాధ్యక్షురాలు ఏక్తా పటేల్ మాట్లాడుతూ సంఘం ఏ అడ్డంకులు లేకుండా చేసి దానిని కాపాడుకోవడానికి అన్ని తలుపులు తట్టిందని పేర్కొన్నారు. ఇది మాకు చాలా భావోద్వేగమైన సమయమని చెప్పారు. మా సంఘంలో చాలా మంది తమ పెన్షన్ వయసులో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు దీన్ని కొనసాగించడానికి కృషి చేశారని చెప్పారు. ట్రస్టీ గౌరీ చౌదరి దానిని అమ్మే ప్రయత్నాన్ని ఆస్తి లావాదేవీల కంటే చాలా ఎక్కువ అని చెబుతూ ఇది పూర్తిగా సమాజ కృషి ద్వారా నిర్మించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థానభ్రంశం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధ భక్తులు కీలకమైన జీవనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, విస్తృత హిందూ సమాజం ప్రయాణ దూరంలో క్రియాత్మక ఆధ్యాత్మిక గృహాన్ని లేకుండా పోతుందని ఆలయ నాయకులు అన్నా తెలిపారు. ఈ వివాదం ప్రధాన అంశం ఫిబ్రవరి 10న ఆమోదం వివరణాత్మక కేబినెట్ నివేదిక కాంప్లెక్స్ కౌన్సిల్ ఫ్రీ హోల్డ్ వాటాను పారవేసేందుకు అధికారం ఇచ్చింది. ఏదేమైనా హిందూ ఆలయాలకు సంబంధించిన ఆస్తుల్ని అది భారతదేశమే కాదు ఎక్కడా కూడా ఒక మసీదుకు అమ్మే ప్రయత్నం చేయకూడదు. అది ధార్మిక శక్తి మీద చేసే యుద్ధమే అవుతుంది. ఈ విషయంలో ఇప్పటికైనా ఇంగ్లాండ్ కౌన్సిల్లో ఒక కనువిప్పు అయినందుకు, కోర్టులో మొదటి న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్
ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.